చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. నిన్నటి వారం మనము ప్రభువా అనే ప్రభు అనే మాట మీద చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించారు. బైబిల్ అంతట్లో ప్రభువా అనే మాట బెండకాయ అక్షరాలతో ప్రత్యేకంగా లిఖించబడిన అనేకమైనటువంటి లేఖన పరిశోధన మనం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. మనం నేర్చుకునే అంశం మాకు నివాస స్థలము నీవే. అందరూ చెప్పండి. పక్కనున్న వాళ్ళ వరకు మీరు చెప్పండి, మనకు నివాస స్థలము యేసయ్య అని. మనకు నివాస స్థలము యేసయ్య. చూడండి, 90వ కీర్తన ప్రారంభ వచనంలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని దైవజనుడైనటువంటి మోషే గారు చేసిన అద్భుతమైన ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ప్రభువా అనే దేవుని చేత ప్రారంభమైంది. అంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభించి దేవుని పేరు ఉచ్చరించిన తర్వాత తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు చేసిన అద్భుతమైనటువంటి ప్రార్థన. నా దేవుని సంగమ, దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా మానవుని యొక్క అంటే ఆది దంపతుల యొక్క జన్మస్థలము దేవాది దేవుని యొక్క చేతిలోనే ఉంది. ఆది దంపతుల యొక్క జన్మస్థలము దేవాది దేవుడైనటువంటి యేసయ్య యొక్క చేతిలోనే ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవునిలోని జీవము ఊపిరి దేవునిదే. ఈ మానవులమైన మనలోని జీవము ఊపిరి దేవునిదే. యెషయా గ్రంథంలో దైవజనుడైనటువంటి యెషయా ప్రవచన గ్రంథకర్త అంటాడు కదా, దేవుని దైవోక్తులు యెషయాలో నుంచి దేవుడు మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడుతూ అంటాడు కదా, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు ప్రజలతో మాట్లాడుతూ, అంటే మన జన్మస్థలము దేవుని యొక్క అరిచేతుల్లో, మన నివాస స్థానము ప్రభు దగ్గర. మన ఊపిరికి జీవానికి కారణము, మనలో ఉన్న జీవము ఊపిరి దేవునిదే. మానవుని యొక్క నివాస స్థలము దేవుడు సిద్ధపరిచిన తూర్పునున్న ఏదెనులో ప్రారంభించబడింది. తదుపరి మానవును రూపించబడిన తర్వాత వాడికి ఒక స్థిరమైన నివాసాన్ని దేవుడు తూర్పునున్న ఏదెనులో స్థిరపరిచాడు. మనం గమనిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తాయి. 7వ వచనం చదవండి. 7 నుంచి 9 వచనాలు. ఆదికాండానికి కూడా దోలాడుతున్నారు, ఇట్లాంటి భక్తులు ఉన్నారు. దేవుడైన యెహోవా, చూడండి, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చదవాలి. దేవుడైన యెహోవా తూర్పునున్న ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా మనం చూద్దాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 26 నుంచి 1వ అధ్యాయం. వారు సముద్రపు 31 వరకు చదవండి. చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అనియు పలికెను. దేవుడు
చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. భూమి యందుండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమే దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అది చాలా మంచిగా ఉండెను. దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెము తక్కువవానిగా చేశాడు. దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెము తక్కువవానిగా రూపించాడు, తయారు చేశాడు. కొంచెమే. ఆ మాట మనకు కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో అద్భుతమైన రీతిగా మనకు కనపడుతుంది. ఇంత పెద్ద విశాలమైన ఉన్నతమైన సృష్టిలో ఈ సృష్టి పైన మనిషి యొక్క ఆధిపత్యం చలాయించడానికి దేవుడు ఎంత అద్భుతమైన రూపకల్పన మానవుడికి చేసి ఇచ్చాడో మనం ఆ కీర్తన భాగంలో చూడగలం. 3 నుంచి 9 వచనాలు. నీ చేతి పని అయిన ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు అంటే వాటిని చూసి మనుషుణ్ణి చూడగానే నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెమే తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావాలతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు. గొర్రెలన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం. మనిషికి దేవుడు దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఈ ఇంత పెద్ద సృష్టిని కూడా మనిషి లోపరుచుకునే ఒక అద్భుతమైనటువంటి శక్తిని కూడా దేవుడు మానవుడికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని సంగమా, మనం గమనిస్తే మానవుడు దేవుని ప్రతిరూపం. మానవుడు దేవుని యొక్క ప్రతిరూపం అన్నమాట. ఏలడానికి నియమించబడ్డాడు, ఏలుటకే నియమించబడ్డాడు. మానవుణ్ణి స్త్రీ పురుషులనుగా సృష్టించడంలో దేవునికి అసలైన కారణం ఒకటి ఉంది. అమ్మ నిద్రపోవద్దు, నాకై చూడాలి. ఏంటి చూస్తున్నారు పక్కకి? జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 1:30 అయింది వాక్యం మొత్తం అయిపించేసరికి. 1:30. సాయంత్రం 3:30కు 4ంటికి కూర్చున్నాను. రాత్రి ఎంత అయింది? 1:30 అయింది. 1:30 పడుకునేసరికి 2 అయింది. మళ్ళీ తెల్లవారుజామున అలారం పెట్టుకొని వణుకుతో భయంతో పరుగులు తీసి మందిరంలో ఉంటే మీరు వచ్చిందే బస్సు ఆలస్యంగా, మళ్ళీ అందులోనే పంచర్లు ట్రబుల్స్ పెడితే ఎట్లా? అర్థమైందా? ఎక్కడున్నా ఇప్పుడు? మానవుణ్ణి, ఆది దంపతులను లేక మనుష్యులను సృష్టించడంలో దేవునికి అస్సలైన కారణం ఒకటి ఉంది. వారి పట్ల అద్భుతమైన ప్రణాళిక, ఉద్దేశాలు ఆయనకున్నాయి. వారి పట్ల ఒక గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు ఆయనకున్నాయి. దేవుడు ప్రేమస్వరూపి గనుక
తన వంటి మనస్సు, తన వంటి హృదయం ఉండి తన జీవాన్ని వారితో పంచుకోవడానికి తగిన యోగ్యత, అభిరుచి గల వారిగా ఉండాలని దేవుడు ఆశించాడు. తనలాగే తన స్వభావము ధరించుకొని ఉండాలని దేవుడు ఏం చేశాడంటే ఆశపడ్డాడు. దేవుడు తలపెట్టిన కార్యాల్లో తన సర్వస్వంలో పాల్గొని తన కుమారుల్లాగా తనతో పాటు భూమి ఆకాశములను పాలించే వారిగా ఉండాలని, కావాలని ఆయన కోరాడు. కాబట్టి నరుణ్ణి తన పోలికలో సృష్టించుకున్నాడు. ఇది దేవునికున్న ఉన్నతమైన ప్రణాళిక మనిషి పట్ల. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చదివినట్లుగా మరలా చదువుదాం. దేవుని ప్రణాళిక, ఉద్దేశం చూడండి. తన స్వరూపమందు, చూడండి, నేను చెప్పానుగా దేవుడు ప్రేమాస్వరూపి కనుక తన వంటి మనసు, తన వంటి హృదయం కలిగిన వారిగా ఉండి తన జీవాన్ని వారితో పంచుకోవడానికి యోగ్యత, అభిరుచి గల వారిగా దేవుడు రూపించుకున్నాడు. మన పోలిక చొప్పున, చదవండి, తన స్వరూపములో చేయుదము వారు చాలు. అలాగే మానవుని నిర్మాణం పట్ల దేవుని యొక్క ఉద్దేశము గొప్పదనమాట. దేవుని ప్రణాళికలో ఉన్న మానవుణ్ణి దూరం చేయడానికి ఏదెనులో సాతానుడు ప్రవేశించాడు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో రూపించబడ్డ మనిషి దేవుడు ఆశించినట్లుగా ఆయన తయారు చేసుకున్నటువంటి ఇష్టమైనటువంటి మనిషిని నాశనము చేయడానికే, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మానవుల్ని దేవుని నుండి దూరం చేయడానికి సైతానుడు తూర్పులో ఉన్న ఏదెను వనములో ప్రవేశించాడు. ఆ సాతానుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవునితో మనం ఐక్యపరచబడి ఉంటే వాడు ఓర్వలేడు. ఈరోజు లోకములో చాలామంది అపవాది మనస్సు కలిగిన వారు ఎక్కువైపోతున్నారు. ఎదుటివారు దేవునిలో ఉన్నా, ఎదుటివారు దేవుని ఆశీర్వాదం పొంది దీవించబడ్డ ఓర్చుకోలేని యొక్క స్థితి, వారిని ఎప్పుడు పతనం చేయాలా, వారిని దారి తప్పియాలా, వారిని పాపములో నెట్టివేయాలా అని రకరకాలు, ఇవన్నీ ఎవరి ఆలోచనలట? సాతానుడు ఆలోచనలు. ఎవరికి దూరం చేయాలనట? దేవునికి దూరం చేయాలని. దేవునికి దూరం చేస్తే అప్పుడు వాడు ఏదైనా చేసుకోవచ్చు. ఇందాక మనం చదివాం కదా, మిమ్మునులు ముట్టినవాడు నా కనుగుడ్డుని, నా కను పాపను ముట్టిన వాడితో, అంటే మనల్ని టచ్ చేయాలంటే, మనల్ని తాకాలంటే దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు అపవాదికి దగ్గరికి కూడా రాలేడు. వెన్నులు వణుకు పుడుతుంది. వాడు మనల్ని ఎప్పుడు తాకగలడంటే, వాడు ఇహలోక ఐకిక విచారాలకు మనల్ని బానిసలుగా, పాపానికి బానిసలుగా చేసి మనల్ని దూరంగా బయటికి తీసుకొచ్చే దేవుని సంరక్షణలో నుంచి అప్పుడు మనల్ని వాడు కొల్లబొడుస్తాడు. అప్పుడు దేవుని స్వరూపమైన మనల్ని నరక శిక్షకు పాత్రులుగా చేస్తాడనమాట. అందుకనే పాపానికి దాసులు కాకండి, దేవుని నమ్ముకుని కూడా. తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరట? ఆయన యేసయ్యే. మన సృష్టి ఎక్కడట? దేవుని అరచేతుల్లోనే. మన నివాస స్థానం తూర్పునున్న ఏదెనులో ప్రారంభమైంది. ఈ భూమి ఆకాశంలో సృజించక మునుపు ఆయన పరిచర్య చేయడానికి, ఆయన్ని ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి దూతల్ని ఆయన సృజించాడు. వారు ఆత్మస్వరూపులుగా రూపించబడ్డారు. ఈరోజు మానవులకున్న అధికారం కానీ, మానవులకున్న ఔన్నత్యం కానీ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఏలుబడి యొక్క తత్వం వాళ్లకు ఇవ్వలేదు. ఎప్పటికీ వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి పరిచర్య చేస్తూ పరలోకములో ఉండిపోవాలి. అప్పటికి ఇంకా భూమి ఆకాశములు సృజించబడలేదు. దేవదూతల యొక్క, చెప్పండి, నియమాన్ని దేవదూతలో దేవుడు రూపించాడు. వాళ్ళు ఆత్మస్వరూపులై
దూతలు అలా సృష్టించబడ్డవారే అన్నమాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 14 వాక్యాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 14 చిన్నగా చదవండి, నీటుగా తప్పులు పోకుండా. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న, చూడండి, అనేక దూతల స్వరం నాకు పరలోకములో వినబడెను. వారి లెక్క ఎలా ఉందట? కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రములు గొప్ప స్వరముతో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ చెప్పుచూ ఉండిరి. ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట విన్నాను. ఎవరున్నారట పరలోకములో? ప్రత్యేకమైన కోట్ల కొలది లెక్కించలేని యొక్క దూత సమూహము దేవుడు మొదటిగా రూపించాడు. కానీ ప్రముఖ దూతల్లో ఒక్కడైన లూసిఫర్, అంటే దూతలన్నిటిపైన ఒక అధికారిగా ఈ లూసిఫర్ని దేవుడు నియమించాడు అన్నమాట. అందుకనే ప్రముఖ దూతల్లో ఒకడైన లూసిఫర్ మానవుణ్ణి సృష్టించాలన్న దేవుని ప్రణాళికను వాడు గ్రహించాడు. మానవుణ్ణి సృష్టించాలి అనుకున్న దేవుని యొక్క ప్రణాళికను వాడు గ్రహించాడు. దేవునిపై తిరుగుబాటు చేయాలని ఆలోచన చేస్తున్నాడు లూసిఫర్. ఈరోజు సంఘాలలో కూడా దేవునిపై, దేవుని దాసులపై తిరుగుబాటు చేయట్లేదా లూసిఫర్ ఆలోచన కలిగిన వాళ్ళు? మోషేపై తిరుగుబాటు చేయలేదా? ఏలియాపై తిరుగుబాటు చేయలేదా? యేసయ్యపై తిరుగుబాటు చేయలేదా? అపోస్తలులపై తిరుగుబాటు చేయలేదా? వాడు ప్రారంభం నుంచి తిరుగుబాటు స్వభావం కలిగిన వాడే. ఒక ఆలోచన భావాన్ని వాడు కలిగి ఉన్నాడు. దేవుని సింహాసనానికి పైగా తానుండగోరాడు. ఎక్కడ కోరాడట? దేవుని సింహాసనానికి పైగా తాను ఉండగోరాడు, ఆశపడుతున్నాడు. దేవుడు మానవాళికి ఉద్దేశించిన స్థానాన్ని, అధికారాన్ని అతడు వాంఛించాడు, అంటే ఆశపడ్డాడు. అది నాకు కావాలి. దేవుడు అనుకున్నాడు మానవాళికి అధికారాన్ని ఇవ్వాలి, సింహాసనాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచన, ప్రణాళిక, చిత్తం కలిగి ఉన్నాడు. దాన్ని లూసిఫర్ నాకు కావాలి అని వాంఛించాడు. ఆ వాంఛ కలిగి ఉన్నాడు సాతానుడు. పరలోకములోని దేవుని సింహాసనానికి పైగా ఉండి సృష్టి అంతటిని పాలించాలని ఒక దురాలోచన తన మనస్సులో చేస్తున్నాడు. ఎవరు? తన వృద్ధిలో చేస్తున్నాడు లూసిఫర్. లూసిఫర్ తిరుగుబాటు చేయాలని ఆలోచనలో ఉండగానే సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల హృదయాల్లో, దూతల హృదయాల్లో, సృష్టిలో ప్రతి కదలికను గ్రహించే దేవుడు, వాడు ఆలోచనలో ఉండగానే దేవుడు పరలోకం నుండి వాడిని కిందికి దోసేశాడు. ఇవన్నీ వాడి మదిలో పుడుతున్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు? మీ హృదయాల్లో ఏమేమున్నాయో దేవునికి అన్నీ ఎదురుగా వందనాలు అయ్యగారని చెప్పి వెనక ఎన్ని తిట్టినోళ్ళు మీరున్నారో దేవునికి తెలుసండి. నాకు తెలియకపో, దేవునికి తెలుసండి. తిరుగుబాటు చెయ్యాలని ఆలోచన చేస్తుండగానే పరలోకం నుండి వాడిని త్రోసివేశాడు. అదే సమయంలో లూసిఫర్కు సహకరించిన వాడితో చేరిన 300 దూతల్ని కూడా దేవునికి విరోధమైన ఆలోచనలు చేయించాడు. ఎవరు? లూసిఫర్. ఒకడు 300 మంది ప్రజల్ని, దూతల్ని చెడగొట్టాడు. ఈరోజు సంఘాలలో కూడా ఒక్కలే సంఘాన్ని నాశనం చేయడానికి, ప్రజలందరి మనసుల్లో చెడ్డ ఆలోచనలు నింపి సంఘాన్ని పాడు చేయడానికి, విశ్వాసాన్ని పాడు చేయడానికి, దేవుని ఉగ్రతకు పాత్రులు కావడానికి కారకులు అవుతున్నారు. చెప్పుడు మాటలు వినొద్దు.
అర్థమవుతుందా? చెప్పుడు మాటలు వినకూడదు. చూడండి, దేవుడు వాడికి సహకరించిన వారితో చేరిన 3 వంతుల దూతల్ని కూడా దేవుడు వానితో పాటు క్రిందకు తోసివేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4-7 వాక్యాలు, 10-12 వాక్యాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. తొందర. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేదు. త్రోసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. 10వ వచనం 12వ వచనం. ఒక గొప్ప స్వరము మన సహోదరుల మీద, ఏ మోపువాడైనా, నేరం మోపువాడైనా, అపవాది పడదోయబడి ఉన్నాడు. మనస్సులో అనుకోగానే దేవునికి తెలియదు అనుకుంటున్నాడా? హల్లెలూయా. అరే, నిన్ను సృష్టించిన వాడు ఆయన. ఎవరినట? నిన్ను సృష్టించిన వాడు ఆయన. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసిన, రాజ్యములు వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు ప్రియని వాడు ఇతడే. మన నివాస స్థలం ఎక్కడట? పరలోకం. మనల్ని అక్కడికి పోనివ్వకుండా వీడు చేస్తున్నాడు. చెప్తున్నాడు దేవుడు. ప్రవచన గ్రంథకర్త యెషయా ప్రవచిస్తున్నాడు. దేవుని నివాస స్థలములోనికి తన ప్రజల్ని పోనివ్వకుండా చేస్తున్నాడు వీడు. మన నివాస స్థలం ఎవరట? యేసయ్య మనకి ఏమి సిద్ధపరిచాడు? పరలోకం. అక్కడికి వెళ్లకుండా వీడు నివాసం ఉంటున్నటువంటి, వీడు త్రోయబడిన ఆ చీకటి కోపమైన నరకంలోనికి మానవుల్ని ఈడ్చుకొని వెళ్తున్నాడు. ఎవరినట? మానవుల్ని. దేని ద్వారా ఈడ్చుకెళ్తున్నాడు? పాపం. పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటం, విగ్రహారాధన, పాపము, అబద్ధము, వ్యభిచారము, దొంగతనము, మత్సరము, పొరుగువారిది దోచుకోవటం, రకరకాల పాపాలు ఉన్నాయి. ఇవన్నీ చేసేవారు దేనికి పాత్రులట? నరకానికి. ఆ నరకంలో వాడు మనల్ని నశింప చేయాలని మానవులతో పాపం చేయిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే వాడు ఏం చేస్తున్నాడంటే, తాను చెరపట్టిన వారిని తమ, అండర్లైన్ పాయింట్ చేసుకోండి, తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? చూడండి, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ నివాస స్థలమైన ప్రభు ఇంటికి మనల్ని వెళ్లకుండా వీడు మానవుల చేత దేవుడు ఏర్పరచుకున్న ప్రజల్ని పాపభూమిలోకి నెట్టివేస్తూ వాడికి నియమించబడిన నరకంలోనికి తీసుకెళ్తున్నాడు. నరకం కావాలన్నా, పరలోకం కావాలన్నా? అందరూ చేయెత్తుతారు. మరి అది ఊరికేనే వస్తుందా? మరి ఊరికేనే వస్తుందా? పరలోకం కావాలంటే యేసు రక్తంలో కడగబడాలి, బాప్తీసం తీసుకోవాలి, రొట్టె తీసుకోవాలి. అయిపోయిందా? అయిపోలేదే. రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధతను, తప్పుడు పనులు, ఇన్ని టెస్టుల్లో పాస్ అయితేనే పరలోకం. ఊరికినే ఏమి? ఆ గుండు ఆయన అంటాడు కదా, డబ్బులు ఊరికినే ఎవరికి, పరలోకం ఊరికినే ఎవరికి రాదండి. హల్లెలూయా. పరలోకం ఊరికినే ఏమీ లేదు. దాని కొరకు ఆయన వెల చెల్లించారు, మనల్ని కొన్నారు. ఆ కొనుక్కున్న దేవునికి మనం కృతజ్ఞతలుగా పరిశుద్ధతతో బ్రతకాలి, ప్రభు రాజ్యాన్ని స్థాపించాలి, సువార్త ప్రకటించాలి. ఆ నివాస స్థానమైన దేవునిలోనికి మన తోటి సోదరి సోదరులందరినీ పాత్రులుగా చేయాలి. ఆ మార్గంలోనికి మనం నడిపించాలి. హల్లెలూయా. చేయబడిన లూసిఫర్ను సాతానుడు లేక
అపవాది అని పిలుస్తున్నాము. సృష్టికర్త అయిన దేవుని మహిమ నుండి వేరైపోయిన అతడు తన సౌందర్యాన్ని, తేజస్సును కూడా కోల్పోయాడు. హెజ్కేల్ గ్రంథం 28:11-17 వాక్యాల్లో రాయబడింది ఆ మాటలు. అంధకార పూరిత దుష్టుడిగా వాడు మారిపోయాడు. వానితో క్రింద పడిన దూతలు కూడా తమ మహిమను కోల్పోయారు. దేవుడు సృజించిన నూతన ప్రపంచములో దురాత్మలుగా మారి తిరుగుతున్నారన్నమాట. సాతానుడు, వాడి యొక్క అనుచరులు. సైతానుడు, వాడి యొక్క అనుచరులు దేవుని యొక్క నూతన సృష్టిలో ఎలా తిరుగుతున్నారట? దురాత్మలుగా. ఇప్పుడు చనిపోయిన వారు ఎవరు? దయ్యాలు గారు. ఈ దురాత్మలందరూ చనిపోయిన వాళ్ళ పేరుతో మనుషుల్ని బట్టి నేను ఫలానావని ఫలానా అని అంటారు. అవునా? ఈ పడద్రోయబడిన దురాత్మలు. అలాగే సైతానులోని దుష్ట కోరిక మాత్రం మానలేదు. పరలోకంలో వాడి కోరిక ఏంటంట? సింహాసనం ఎక్కి అధికారాన్ని చేపట్టి సృష్టిని పాలించాలని. త్రోయబడిన తర్వాత కూడా వాడి దుష్ట కోరిక మారలేదు. ఈరోజు దేవుణ్ణి నమ్మకమునుపు ఒక దుష్టులుగా ఉన్నామేమో. దేవుణ్ణి నమ్మినాక కూడా ఇంకా ఆ దుష్ట కోరికలు, ఆ పాపపూరితమైన కోరికలు మారకపోతే ఎట్లండి? త్రోయబడినా కూడా వాని దుష్ట కోరిక మాత్రం మారలేదట. గనుక వాడు దేవుని సింహాసనాన్ని దురాక్రమణకు మరో పన్నాగాన్ని పన్ని ఆయన సృష్టి అయిన మానవుని వెంట పడటం ప్రారంభించాడు. ఎవరు వెంట పడటం ప్రారంభించాడు? మానవుని వెంట వెంటబడటం ప్రారంభించాడు అన్నమాట. వెంటబడుతున్నాడు. మానవుని నివాస స్థానమైన దేవుని నుండి వారిని దూరం చేయుటకు సాతానుడు ఆది దంపతులను బాగా శోధిస్తున్నాడు. ఎలా శోధిస్తున్నాడు? దేవుని నుండి దూరం చేయడానికి నిన్ను కూడా శోధిస్తాడు. యోబుని శోధించలేదా? సొంత భార్య వచ్చి, ఏమయ్యా సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఇంకా దేవుడు అంటావు, మిమ్మల్ని అనట్లే మీ భర్తలు, దేవుడు అంటావు, ప్రార్థన అంటావు, మందిరం అంటావు అని వాళ్ళు ఎవరిలో పని చేస్తున్నారు? వారిలో సాతానుడు, వారిలో సైతానుడు పనిచేస్తున్నాడు. మనల్ని శోధిస్తున్నాడు, మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు, ప్రార్థనకు అడ్డుకుంటున్నాడు మనల్ని దేవుని సన్నిధికి రాకుండా. దేవుడు ఆది పురుషులకు అనగా ఆదాము అవ్వలకు వారికి అధికారం ఇచ్చి దానిని వారి స్వాధీనంలో ఉంచి వారి ద్వారా పరిపాలన చేయించాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు వేశాడు. సాతాను బారి నుండి వాడి యొక్క దురాత్మల బారి నుండి వారిని కాపాడేందుకు ఆదాము అవ్వలు నివసించిన ఆ వనములో దేవుడు 2 విశేషమైన చెట్లను నాటి, ఒక చెట్టుకేమో జీవవృక్షం అని పేరు పెట్టారు, రెండవ దానికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అని పేరు పెట్టాడు దేవుడు. 2:9-17 వాక్యాల్లో జీవవృక్షం స్వయంగా దేవుని జీవానికి, అధికారానికి ప్రతీకగా ఉంది. ఆ ఫలాన్ని తినడం వల్ల ఆదాము అవ్వలు అంతకంతకు దేవునిలో శక్తి పొందుకొని ఆయన ప్రేమతో నింపబడతారు. జీవవృక్ష ఫలాన్ని తినటం వలన అంతకంతకు దేవుని శక్తితో నింపబడి ఆయన ప్రేమలో బలపరచబడి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి మహిమలో క్రీస్తుతో నివసించడానికి యోగ్యులుగా చేయబడతారు జీవవృక్ష ఫలాన్ని తింటే. హల్లెలూయా. ఈనాడు రొట్టె తీసుకోవడానికి అసలు ఏమాత్రం భయపడటం లేదు. నేను మొన్న అన్నాను, మీరెవరో నాకు తెలుసు, మీరు కూర్చోండి అంటే అలాగే వచ్చి బల్ల తీసుకున్నారు. నేను అనుకున్నాను మనసులో, పిలాతు అనుకున్నట్టు ఈ పాపం నా మీద ఉండొద్దు, వాళ్ళకే చెప్పినా కూడా వచ్చి తీసుకున్నారు. నేను కూర్చోమని చెప్పాను, వద్దు అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు అని చెప్పాను. వద్దు అన్నా కూడా మనం జీవవృక్ష ఫలం భుజించామంటే దేవుని ప్రేమలో బలపడాలి, దేవుని మహిమలో నిలవాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని ఆశీర్వాదాలకు కారకులం కావాలి. అయోగ్యముగా స్వీకరిస్తే మనకేమొస్తుందట? రోగములు,
శాపములు, మరణం వస్తుందని కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చివరి వచనాల వరకు రాయబడింది. రొట్టె అయోగ్యముగా స్వీకరించకూడదు, పాప స్వభావాలు విడిచిపెట్టి స్వీకరించాలి. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం సాతాను జీవితానికి, వాడి అధికారానికి ప్రతినిధిగా ఉందన్నమాట. సాతానుడు అధికారానికి ప్రతినిధిగా పనిచేస్తుందన్నమాట. అలాగే ఆదాము అవ్వలు దాని ఫలాన్ని తిననంత వరకు భూమిలో నిండి ఉన్న దురాత్మల సమూహం బారి నుండి వాళ్ళు తప్పించబడుతూ క్షేమంగా ఉన్నారు. ఆ ఫలాన్ని తిననంత వరకు దేవుని సంరక్షణలో ఉన్నారు. ఏ దురాత్మలు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు, భద్రపరచబడి ఉన్నారు. సాతానుడి యొక్క దురాత్మల శక్తుల నుంచి వాళ్ళు తప్పించబడుతూ ప్రత్యేకంగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మందిరములో దేవుని సహవాసంలో ఉన్నంత వరకు నీకేం కాదు. దేవుని మందిరాన్ని కాదని, పరిశుద్ధుల సహవాసాలు కాదని, నాకు అవసరం లేదని నువ్వు తెంపేసుకొని వెళ్తే ఈ దురాత్మలు నోరు తెరుచుకొని చూస్తున్నాయి నీ కోసం. దేవుని నుండి, సంఘము నుండి, ఏదైనా వనమైన సంఘంలో నుంచి నువ్వు వేరై బయటికి వస్తే నీకు ప్రార్థన ఉండదు, నీ వెనక ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఉండరు. వాడు నిన్ను ఎప్పుడు నాశనం చేయాలని గోతికాడి నక్కలాగా బయటికి వస్తే మింగుదాం, బయటికి వస్తే మింగి నాశనం చేసి నరకానికి పాత్రులుగా చేయాలనుకుంటున్నాడు. సంఘస్థులకి ఈ మర్మం తెలియటం లేదు. దైవ సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఇవన్నీ భద్రతనిస్తుంటే వాటిని గ్రహించలేకపోతున్నారు. అతి తెలివి ఎక్కువైపోయి సంఘం వద్దు, మందిరం వద్దు, ఆడికి రాను, ఈడికి రాను, పో, నీకు నువ్వు పోయి నాశనం అయిపోతుంటే మాకేంటి ఇక్కడ చెప్తున్నావు, నెత్తి నోరు బాదుకొని వద్దు వద్దు అని చెప్తున్నా కూడా వినకపోతే, చెప్పాడా చెప్పలేదా దేవుడు? జీవవృక్ష ఫలాన్ని తినండి కానీ ఆ మంచి చెడ్డలో తెలివినిచ్చే చెట్టు జోలికి మాత్రం పోవద్దని ఆజ్ఞాపించాడు ఖండితంగా. వాళ్ళ బుద్ధి తెలుసుకోవడానికే వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. ఇష్టంగా బ్రతకండి, ఈ తోటలో జీవించండి అని స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తే దుర్వినియోగం చేశారు. ఈరోజు తప్పమ్మా, అది చేద్దామా, ఇది చేద్దామా, అక్కడికి వెళ్ళొద్దామా, ఇక్కడికి వెళ్ళొద్దామా, జీవితాలు పాడైపోతాయి, జీవితాలు నశించిపోతాయి. అపవిత్రమైన స్థలాల్లో ఉండొద్దు, అపవిత్రమైన చోట్ల భోజనం చేయకూడదు, నిలవకూడదని చెప్పినా ఏమవుద్దని అవ్వలాగా తింటే ఆఖరికి ఏం గతి పెట్టింది? మహిమను కోల్పోయారు, దేవుని శక్తిని కోల్పోయారు. ఏదోని వనంలో నుంచి, ఆనందకరమైన జీవితంలో నుంచి గెంటి వేయబడ్డారు. ఏదోని బయట వాడు నోరెప్పలిచ్చి వాళ్ళని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎవరి మీద అలుగుతున్నావు? పక్క విశ్వాసం మీద అలుగుతున్నావా? పాస్టర్ మీద అలుగుతున్నావా? దేవుని మీద అలుగుతున్నావా? ఎవరి మీద అలుగుతున్నావు? ఎవరి కోసం వస్తున్నావు మందిరానికి? నీ నివాస స్థలం చేరడానికి దేవుని మందిరానికి వస్తున్నావు. నీ నివాస స్థానం, నీ ఇల్లు ఇక్కడ కాదు, పరలోకంలో మన స్థిర నివాసం అక్కడ. ఉపోద్ఘాతంలో చెప్పాను, యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం. ఈ యాత్ర ముగించుకొని మన ఇంటికి బయలు వెళ్ళాలి. ఒకరోజు మన ఇంటికి వెళ్ళాలి అంటే మన మార్గం తప్పకూడదు, పాపము చెయ్యకూడదు. తరతరముల నుండి మన నివాస స్థలమైన దేవుని యొద్దకు మనం చేర్చబడాలి. అది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తే, దేవుడు స్వస్థపరిస్తే అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కృతజ్ఞతాహీనులైన విశ్వాసులు ఎంతమంది లేరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆదాము అవ్వల ఆ ఫలాన్ని తిననంత వరకు ఆ భూమిలో నిండి ఉన్న దురాత్మల సమూహం బారి నుండి వాళ్ళు ఏం చేయబడ్డారట? తప్పించుకున్నారు, తప్పించబడ్డారు. వారి ప్రియమైన సృష్టికర్తకు గనుక వారు లోబడితే సృష్టి అంతటిపై ఆధిపత్యం సర్వదా వారిదవుతుంది. కానీ ఆ సృష్టికర్తకు వాళ్ళు లోబడలేదు. ఆదికాండం 2:15-17 ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాన్ని కాయుటకు ఆయనకు అధికారం ఇచ్చాడు, దానిలో ఉంచాడు. దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాయుటకు, సంరక్షణ ఇవ్వడానికి. ఎందుకు? దొంగలున్నారు, దురాత్మలున్నాయి. ఏమంటే పండుకున్నారు, నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమంటే నిద్రపోతారు.
వాక్యం చదవమంటే నిద్రపోతారు, కుటుంబ ప్రార్థన చేసుకోరంటే సోమరితనం, పక్క ఊర్లో కూటం పెడుతున్నామంటే సోమరితనం. దేవుని పనిలో యాక్టివ్గా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. యోధోను వనమైన సంఘంలో మనల్ని నాటి మనకు అధికారం ఇచ్చాడు, బాధ్యత మనకుంది. సంఘాన్ని విస్తరింపజేయాలి, ఆత్మల్ని రక్షించాలి. రేపు లెక్క మనల్ని అడుగుతాడు. అది గ్రహించకుండా సోమరోలలాగా ఉంటున్నారు విశ్వాసులు. కనీసం బాధ్యత ఉండట్లేదు చాలామందికి, ప్రార్థన చేయటానికి కూడా ఏముండట్లేదు, బాధ్యత ఉండటం లేదు. పొద్దుగులు పనికి వెళ్ళి వస్తున్నారు, 2 కాళ్ళు మంచం నిండా జాపుకొని, దేవానికి స్తోత్రం, నా శాతకట్లే నేను నిద్రపోతున్నా. ఇదే బతుకు, రొటీన్, ప్రతి దినచర్య రొటీన్ రొటీన్ రొటీన్. ఆత్మీయ జీవితం నీరు గారిపోయిందని మనస్సాక్షి గద్దించటంలే నిన్ను? మనస్సాక్షి పనిచేయట్లే నీకు? పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడే నిన్ను? ఎందుకు నువ్వు మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోతున్నావు? అయినను సాతానుడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె యొద్దకు వచ్చి అవ్వను మోసగించాడు. విశ్వాసులు ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. పక్కన ఎవరన్నా ఆత్మీయ సహోదరులు కానీ కుటుంబీకులు కానీ ఎవరితోనైనా కలిసి ఉండాలి. ఒంటరిగా ఉంటే కథమే. ఇంకా అపవాది సంబంధులతో నువ్వు ఒంటరిగా కలిసి ఉన్నావంటే నీ పని అయిపోయినట్టే. ఒంటరిగా వెళ్ళినటువంటి శాంసోన్ పని అయిపోయింది. వాళ్ళిద్దరు ఎప్పుడు వేరుగా ఉంటారని గోతికాడ నక్కలాగా, గుంట నక్కలాగా చూస్తున్నాడు రోజు బయట నుంచి. వాళ్ళిద్దరు ఎప్పుడు విడిగా ఒంటరిగా దొరుకుతారని చూస్తున్నాడు వాళ్ళని చంపడానికి. ఒకరోజు వాడికి అవకాశం వచ్చింది. వాడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు చిక్కించుకున్నాడు. ఒంటరితనంగా ఉన్నప్పుడు ఆమె యొద్దకు వచ్చి ఆమెను ఏం చేశాడట? మోసగించాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం నిజంగా ఏ చెరుపు చెయ్యదని, దానికి ఆ ఫలాన్ని భుజిస్తే మీరు దేవతల వలె మారుతారని వాడు ఆమెతో చెప్పాడు. ఆమె దాన్ని నమ్మి ఆ ఫలాన్ని తిన్నది. ఇది అబద్ధమని తెలిసి కూడా ఆదాము కూడా ఆ ఫలాన్ని తిన్నాడు. ఇది అబద్ధమని తెలిసి కూడా ఆదాము గారు కూడా ఆ ఫలాన్ని భుజిస్తూ వచ్చాడు. ఏం చెప్పాడు అబద్ధం సైతానుడు? మీరు దేవతల వలె అవుతారు. ఆడోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవడన్నా పొగిడినా మీరు పొగడతలకు పడిపోకూడదు. మీకున్న మాయదార రోగం అదే. మీకు పెద్ద రోగం అంటే అదే, పొగడతలు. పొగుడుతున్నారంటే నీ పతనానికి స్టార్ట్ అయింది. జాగ్రత్త. ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ తప్పుడు అడుగులు పడుతున్నాయో, అబద్ధాల మీద అడుగు వేసావేమో, ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్న అడుగు ఈ వెనకాలకు తీసుకో. ఎవరు మోసపరచబడ్డారట? స్త్రీ మోసపరచబడి ఎక్కడ పడిందట? అపరాధములో చిక్కుకుంది. ఎక్కడ? ఫలితంగా ఆ ఒక్క పాప కార్యం మూలంగా మానవుడు దేవుని పోలికను, మహిమను, సృష్టిపై తన ఆధిపత్యాన్ని కోల్పోయాడు. ఆదాము హవ్వలు ఖాళీ చేసిన సింహాసనాన్ని సాతానుడు సొంతం చేసుకొని అధిష్ఠించి భూమిపై పెత్తనాన్ని చలాయిస్తున్నాడు. అప్పుడు మరణం ప్రపంచాన్ని ఆక్రమించింది. అది వరకు మానవులకు శరీర మరణం లేదు. నిరంతరము మహిమలో నివసించే ఓ గొప్ప భాగ్యాన్ని మానవునికి ఇచ్చాడు. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో అపవాది ఇక మరణాన్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. అపవాది ద్వారా ప్రపంచమంతా మరణము సంక్రమించింది, విస్తరించింది. దీన్ని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 17 వాక్యాలు మనం చూద్దాం. ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు మన కొరకు మరలా దేవుని నుండి దూరమైపోయిన, దేవుని నివాస స్థానము నుండి వేరైపోయిన మానవుడిని తన దరికి చేర్చుకోవడానికి స్వయాన దేవుడే ఈ భూమి మీద తన్ను తాను బలిగా అర్పించుకొని తన ప్రజలనే తన రక్తాన్ని వెలగా చెల్లించి కొనుక్కున్నాడు తన బిడ్డలను. మరలా ఆయన పిల్లలు ఆయన ఇంటికి చేరాలనే తీవ్రత, తాపత్రయత దేవుంది. అందుకనే
మానవతారిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించాయో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ప్రపంచమంతా మరణం ఆక్రమించేసింది. ఆదాము అవ్వల అనంతరము అన్ని తరాల వారు ఆ పతన నైజానికి వారసులయ్యారు. అంటే ఆ పాపానికి వారసులయ్యారు. సంక్రమిస్తూనే ఉంది తరతరాలకు ఆ పాపం. మనం చేసిన పాపం ఎవరికి సంక్రమిస్తుందట? మన పిల్లలకు సంక్రమిస్తుంది. రాత్రి కూడా మనసులో పడుకొని మా తమ్ముడు గురించి దేవుని సన్నిధిలో ఏడ్చాను. ఎందుకంటే నిన్న మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, వాడికి పిచ్చి పట్టింది. ఏళ్ళటప్పుడు చూసి చేశారు ఆ యజబేలు మోహన్ దాన్ని, ఆ దయ్యం మోహన్ దాన్ని. ఆ దయ్యం మోహన్ది వాడిని పూర్తిగా విగ్రహారాధనలో ముంచేసి, ఇక వాళ్ళమ్మ ఇంటికాడ ఉన్నటువంటి ఆ మైసమ్మ పండగ చేయాలని వీళ్ళు వాడిని అందులో రొచ్చులో దింపేశారు. ఇక రేపు సోమవారమో మంగళవారం ఉందంట. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, నాకు గుర్తెరిగి మా తాత వాళ్ళ నాన్న ఒక 5-6 తరాల నుంచి కూడా మేము 7-8 తరాలు వేసుకోండి, మేము క్రైస్తవులం. మాకు ఎన్నడే కానీ విగ్రహారాధన ఇవి తెలియదు. అంటే లోకంలో పడిపోయినప్పుడు చేసున్నాం, అది వేరు సంగతి. కానీ మా తాతల దగ్గర నుంచి పండగలు కానీ ఇవేవి కానీ లేవు. క్రీస్తు యొక్క దైవ ఆరాధన. ఇప్పుడు వీడు పనికి మల్లోడు దాన్ని భుజానికి ఎత్తుకొని, ఎవరి దాన్నో పాపాన్ని భుజానికి ఎత్తుకొని దాంట్లో పాలిభాగస్తుడై ఇప్పటికే 2 సార్లు ఎంజియోగ్రామ్ చేశారు. లోపల పేగు ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద పేగు. ఒకసారి కరోనాలో మీరందరూ ప్రార్థన చేశారు, దేవుడు సాగు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా బతికించి తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు దాంట్లో అవుతున్నాడు. అయ్యా వాడు చేసిన పాపం ఆ పసికందులకు దాకుద్దేమో, దయతో వాడి ముక్కుకు గాలం వేసైనా నీ వైపు తిప్పయ్యా అని ఏడ్చుకుంటూ రాత్రి మనసులో పడుకొని కలవరీలతో ప్రార్థన చేశాను. ఇక్కడ ప్రార్థన చేసిపోయి కూడా వాడి మీదనే మనసు, పిల్లలు పాడైపోతారు. ఆ శాపం పిల్లలకు అంటుకుంటుంది. ఆ శాపం అంటితే ఇంకా దాన్ని తీసేయగలిగిన వాడు యేసే తప్ప ఇంకెవడు. ఎన్ని తరాల వరకు? 3-4 తరాల వరకు శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపం ఎలా పనిచేస్తుందో తెలియదు, ఎలా నశించిపోతారో తెలియదు. అది తెలిసిన మనకు ఆవేదన కలుగుతుంది. మీరు కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళి అపవిత్రమైన దాంట్లో నిలబడి శాపగ్రస్తులు అవుతున్నారు చాలామంది. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, మైసమ్మల పండగలను బట్టలు తీసుకొని వెళ్ళా, గాజులు తీసుకొని వెళ్ళా, రైక ముక్కలు తీసుకొని వెళ్ళా, పసుపులు రాసుకోను, కుంకుమలు రాసుకోను, దొంగతనంగా తినా. మీరు బాగానే ఉన్నారు. మీరు ఎలాగో నరకానికి పోతారు. మీరు చేసిన పాపాలు మీ పిల్లల మీదికి రాబోతాయి. దయతో ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని మర్యాదగా బతకండి. సంఘం బతికితే బతకండి, లేకపోతే అది దేశ దిమ్మర్లాగా తిరిగిన కయ్యంలాగా వెళ్ళిపోండి. కానీ దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇలా చేసి మీ పిల్లలకు శాపాన్ని మూటగట్టకండి. మీకు దండాలు అందరికీ. అపశుభం తెలియని వాళ్ళ మీదకి నెట్టివేయబడతాయి. అర్థమవుతుందా? అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు అందరూ సీజన్ తగుదునమ్మని బయలుదేరుతూ ఉంటారు, పరుగులు ఎత్తుతూ ఉంటారు అన్ని చోట్లకి. ప్రత్యేకంగా మా కోసం వండి పెట్టారండి అని మళ్ళీ అదొక డైలాగులు ప్రత్యేకంగా అంటారు. సంఘం ఇంకెప్పుడు మార్చబడుతుంది? మరి మనం పాడైపోతే విగ్రహాలతో మనం వ్యభిచారం చేసి దేవుడు స్వీకరిస్తాడా? హల్లెలూయా. ఇలా వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక గుండెల్లో అదొక బాధ మొదలైంది. 3 రోజులు అంది. అయ్యో ఎన్నడే మేము ఎరగమే. ఒకప్పుడు నేను తప్పిపోయి అవివేకంగా చేశాను కొన్ని.
ఇప్పుడు క్రీస్తులో ఉండి వెలిగింపబడి చెప్తే ఎవడూ వినటం లేదే అని గుండెల్లో ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. తెలిసిన వాడు చక్కటి మార్గం చెబుతున్నా ఆ మార్గంలో నడవకుండా అపవాది యొక్క అనుచరులుగా విశ్వాసులు మారుతున్నప్పుడు కూడా, వాళ్ళ పాత స్వభావాన్ని అనుసరిస్తున్నప్పుడు కూడా బాధ, వేదన, దుఃఖం ప్రాప్తిస్తున్నాయి. బాధ, వేదన, దుఃఖము ప్రాప్తిస్తున్నాయి. ఆదాము అవల అనంతరం అన్ని తరాల వారు ఆ పతన నైజానికి వారసులయ్యారు. అందరూ సాతాను ప్రభుత్వాధికారం కిందకు వచ్చేసారన్నమాట. ఇప్పుడు సాతాను కింద ఉన్నారు. భూమిని వాని స్వాధీనంలోకి తీసుకున్నాడు. మనం ఆదికాండంలో చదివాం. సముద్ర చేపలను, జీవులను అన్నిటినీ ఏలుటకు ఆదాంకి ఏమిచ్చాడట? అధికారం ఇస్తే నాకు చేత కావట్లేదని మన చేతులు పెట్టాడు. కరుణా సంపన్నుడై ఉండి మనము చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చప్పట్లు కూడా దేవుని నామం పరుద్దాం. మరలా నివాస స్థలానికి చేర్చాలని, తరతరముల నుండి మన నివాస స్థలం ఎక్కడట? దేవుని అరచేతిలో, పరలోకం అంటే ఏదెనులో. హల్లెలూయా. మన నిర్మాణం ఎక్కడ జరిగింది? అరచేతి మీద చెక్కుకున్నాడు. ఇక మనకు నివాసాలు ఎక్కడున్నాయన్నాడు అందరికీ. యోహాను సువార్త 14:1 చదివి ముగిద్దాం. నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు సిద్ధపరిచిన ఎడల, స్థలము మీకు సిద్ధపరిచిన ఎడల, నేనుండే స్థలములోనే మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. చప్పట్లు కూడా దేవుని నామం పద్దాం. మన నివాస స్థలం ఎవరట? ఎవరి యొద్ద ఉండడానికి తీసుకెళ్తాడట మనల్ని? ఇక్కడి నుంచి మరలా వస్తారన్నాడు. ఆయన యొద్ద మన నివాస స్థలము. ఎప్పటి నుంచి? తరతరముల నుండి మన నివాస స్థలము ఆయనే. దేవుడి మాటలు దీవించునుగాక.